భారతదేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు ఏపీలో జరుగుతున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అధికార ప్రతిపక్షాలు అక్రమ మార్గంలో ఎన్నికలకు సిద్ధమయ్యాయని ఆరోపించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. సీట్ల సర్దుబాటు విషయంపై జనసేన అధినేత పవన్తో చర్చలు జరిపామని చెప్పారు. మరోసారి జరిగే చర్చల్లో సీట్ల సర్దుబాటుపై స్పష్టత ఇస్తామని ఆయన తెలిపారు. అనుకున్నదేమంటే ఆల్రెడీ జనసేన వారితో కూడా ఇంతకుముందే ఒక దఫా మాట్లాడాము. సిపిఐ సిపిఎం 13 జిల్లాల్లో కూడా చెరొక స్థానంలో పోటీ చేస్తే బాగుంటుందని మేము అభిప్రాయపడ్డాం. అంటే 13 జిల్లాలు, 13 సిపిఐ, 13 సిపిఎం. అదేవిధంగా పార్లమెంటు స్థానాలు రాయలసీమ ప్రాంతంలో చెరొక పార్లమెంటు స్థానము, కోస్తాంధ్ర ప్రాంతంలో చెరొక పార్లమెంటు స్థానము మేము ఇవి పోటీ చేస్తే బాగుంటుందని చెప్పి వారితో మాట్లాడాము. ఆ లిస్టు కూడా వారికి ఇవ్వడం జరిగింది. ఇది రేపు కానీ లేదా ఎల్లుండి మార్నింగ్ కల్లా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎల్లుండి మధ్యాహ్నం మాది రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగిన తర్వాత ఈ సీట్లు తర్వాత అభ్యర్థుల పేర్లతో సహా మేము ఆ రోజు టోటల్ ఫైనల్ లిస్టు విడుదల చేసేస్తాం. ఇప్పుడు ఆంధ్రాలో వాళ్ళకంటే మేము ముందున్నాం. ఇవాళ భారతదేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ పేరుగాంచింది. కాబట్టి ఏమంటే ఇది ఏమన్నా ప్రజాస్వామ్యమా లేకపోతే ధనస్వామ్యమా? ఇంకా ఇదే ఎలక్షన్లు అయితే ఈ ఎలక్షన్లు ఎవరి కోసము అంశం. ఇవాళ మేమే కాదు, రాజకీయ పార్టీలే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సిగ్గుపడేటట్లు అయారాములు గయారాములు. అసలు ఎవరు ఏ పార్టీ ఇప్పుడు అదేమంటారు దాన్ని గుర్తుపట్టడమే కష్టమైపోతుంది. వలసల్నే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో వాళ్ళు ఏమైనా కనపడితే మనం వాళ్ళని అడగాలి. ఎందుకంటే వారు నిన్న ఒక పార్టీలో ఉంటారు, వాళ్ళు పొద్దున ఒక ఫంక్షన్లో కనపడేటప్పుడు వేరే పార్టీలో ఉంటారు. ఇంక చంద్రబాబు నాయుడు బ్రహ్మాండమైన నీతులు చెప్తాడు. ఎంత ఆయన చెప్పిన నీతులు ఎవడు చెప్పాడు. 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ కండువాలు కప్పి యువతలు మార్చుకున్నావు. ఫోన్లో ఎలక్షన్ల విషయం కానీ ఊరికే ఉన్నావా? నీ ఆశ ఏమైనా తీరిందా? ఇప్పుడు కూడా పాపం కండువాలు కప్పే పనిలోనే ఉన్నాడు.